ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. లేచారండి. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం వినడానికి సిద్ధంగా ఉన్నారని నమ్ముచున్నాను. 104 కీర్తన 24 వచనం. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటినన్నిటినీ నిర్మించితివి, నీవు కలుగచేసిన వాటితో భూమి నిండి ఉన్నది. దేవుని యొక్క కార్యాలు ఎన్నెన్ని విధాలుగా ఉన్నాయండి. ప్రతిదినం ఒక నూతనమైన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో అది ఎన్నో విధాలుగా ఆల్రెడీ దేవుడు ప్లాన్ చేసి ఉన్నాడు. ఈరోజు దేవుడు నీ జీవితాన్ని మార్చే కార్యాలు చేయబోతున్నాడని నమ్మిన వారికి ఖచ్చితంగా దేవుడు చేయబోతూ ఉంటున్నాడు. కొన్ని వాక్యాలు మనం చూసినట్లయితే దేవుడు అంట ఆల్రెడీ మన కొరకు సిద్ధం చేసిన కార్యాలు రెడీగా ఉన్నాయంట. ఈరోజు నీ కొరకు ఎన్ని కార్యాలు దేవుడు సిద్ధపరిచాడో అవన్నీ నువ్వు పొందుకోవచ్చున్నావు. నీ కొరకు నీ ప్రయాసం 1% అయితే దేవుడు నీ కొరకు 1000 times ప్రయాసంతో లేక ఒక ప్లాన్తో ఆయన ఉండి ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు అనుకుంటున్నావు ఈ కార్యం ఎలా చేయాలి, లేకపోతే నా జీవితంలో ఈ కార్యం ఎలా జరుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావు. ఎన్నెన్ని విధాలుగా దేవుడు చేయబోతున్నాడు తెలుసా. నేను చిన్నప్పుడు మ్యాథ్స్ చదువుకునేటప్పుడు నా కాలేజ్ టైంలో మ్యాట్రిసెస్ అనేది ఒక సబ్జెక్ట్ ఉండేది మ్యాథ్స్లో. అంటే దాంట్లో ఎన్ని విధాలుగా మరి ఆ ప్రపోర్షన్ ఆ యొక్క నంబర్ వస్తుందో కూడా, ఎన్ని విధాలుగా రిలేషన్షిప్స్ ఉంటాయో కూడా నేను చదువుకొని రాసుకొని ఉన్నప్పుడు నేను ఆశ్చర్యపడిపోయా. ది సో మెనీ మ్యాట్రిసెస్. అలాగే మన దేవుడు కూడా తన కార్యాలు, తన జ్ఞానం మించి ఉన్నది. ఎన్ని కార్యాలు చేస్తాడో నీ జీవితంలో నీకే అంత చిక్కకుండా దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆయన జ్ఞానము చాలా గంభీరమైన జ్ఞానం, అధిక జ్ఞానం కలిగిన దేవుడు, అధిక వివేకి కలిగిన దేవుడు. ఈరోజు నీకు కార్యాలు చేయబోతున్నాడు. మ్యారేజ్ విషయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, కానీ దేవుడు అన్నిటినీ దేవుడు డాట్ 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 కలిపి నీ జీవితంలో ఒక నూతన కార్యం చేయబోతున్నాడు. లేక బిజినెస్ గురించి, జాబ్ గురించి, నీ ఫ్యామిలీ లైఫ్ గురించి ఎలా చేస్తావు ప్రభా, ఎంత మనిషిని ఎలా మారుస్తావు అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు ఎన్నెన్ని విధాలుగా మార్చగలుగుతాడు తెలుసా. దేవునికి అసాధ్యమైందంటూ ఏదీ లేదు. నువ్వు నమ్ముతున్నా నీ జీవితాన్ని దేవుడు ఎంత బాగుగా చేసి అందరికీ కొండ మీద ఉన్న పట్టణం వల్లే దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ఆయన కార్యాల కొరకు ఎదురు చూడండి, ఆయన కార్యాలు ధ్యానించండి. ఎన్ని విధాలుగా చేశాడో చూడండి. ఒకటే మరి కార్యాన్ని మరొక్కసారి అదే రిపీట్ చేయలే. గుడ్డివానికి ఒకసారి చెయ్యి ఉంచాడు, ఒకసారి ఉమ్మి పెట్టాడు, ఒకసారి మట్టిలో అన్నాడు. ఇలా ఎన్నెన్ని కార్యాలు ఎన్ని విధాలుగా చేశాడు. నీ జీవితంలో కూడా నూతనమైన కార్యాలు అనేక రీతిలో దేవుడు చేయబోతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ మాటలు విన్న నీవు చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుంటారా ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి, నమ్మి ఈ యొక్క వాగ్దానాన్ని అయ్యా స్వీకరిస్తున్నాం నాయన. ఎలాగ చేస్తాం మాకు తెలియదు, ఎన్ని కార్యాలు చేస్తాం మాకు తెలియదు, కానీ ఒక్కొక్క సమస్యకు ఎన్నెన్ని విధాల సొల్యూషన్స్ నువ్వు ఇవ్వబోచినందుకు నీకు వందనాలు. ఒక్కొక్క నాయన ప్రభ తండ్రి అడ్డంకని నాయన ప్రభ నువ్వు తొలగించి ఎన్ని విధాలుగా నువ్వు బాగు చేయబోచినందుకు నీకు వందనాలు. అయ్యా ఈ గాయం ఎలా మారుతాడు దేవుడు, మా కుటుంబ పరిస్థితిని ఎలా మారుస్తాడు దేవుడు అనుకున్న వారి జీవితంలో ఎన్నెన్ని రీతిలో ఎన్నెన్ని విధాల కార్యాలను చేయబోతున్నందుకు నీకు వందనాలు. ప్రతి బిడ్డ జీవితాన్ని నువ్వు మలిచి ఈరోజు ఈ వాగ్దానం విన్న వారి యొక్క జీవితంలో గొప్ప కార్యాలు, అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాము. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి ఈ వాగ్దానము. దేవాది దేవుడు ఎన్నో కార్యాలు ఎన్నెన్ని విధాలుగా చేయబోతున్నాడో మీకు ఈరోజు బయలుపరిచాడు. కాబట్టి ఈ వాగ్దానం నమ్మిన వారి కింద ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ మెనీ వర్క్స్ లార్డ్ అని పెట్టండి. అండ్ మే గాడ్ బ్లెస్ యూ విత్ లాట్ మెనీ మిరకల్స్ కమింగ్ అప్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ అ బ్లెస్డ్ డే. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్.